ఇదే అవుతారు ఇదే ఇదేంది ఇదే నేను అనుకోలే మీరు ఇట్లా ఉంటారని. ఇప్పుడు ఏ సరదాగా ఉంటారు సార్, పాటలు పాడతా పూటలు గణపతులు ఉంటారు కానీ అప్పుడు పులేస్ వేసినట్టు ఏం భయపెట్టి ఉంటారు సార్ నన్ను హుయ్యని. భయపెట్టాలి పుష్ప, అప్పుడే కదా నాతో ఎలా ఉండాలో నీకు తెలిసింది. ఇప్పుడు చూడు, కలిసి తాగుతున్నాము, హ్యాపీగా ఉన్నాము. అవును పుష్ప, ఈ రోజు నీ పెళ్లి ఉంది కదా, నువ్వేమో ఇక్కడ ఉన్నావు, పర్లేదా? సార్ పెళ్లిదే ఉండదు సార్, అరగంట సేపు లేటుగా పోయినా పెళ్లి కూతురు ఆడనే ఉంటుంది. షెకావత్ సార్ మీరు కలుద్దామంటే టైం ఇచ్చి ఉండారు, ఇంతకన్నా మర్యాద ఏముంటుంది చెప్పండి. ఏంది పెళ్ళి అంటే గుర్తుకొచ్చి ఉండదు. ఈ పిల్లం ఎవరితో కడుపు రావాలా, ఏ టైంలో కడుపు అవ్వాలని నేనే డిసైడ్ చేస్తానని ఉండరు. కానీ మీరు ఎందుకు సార్ అట్లా ఉండరు? ఫీల్ అయి ఉండను నేను. ఎందుకంటే మాటలు ఎందుకని ఉండరు చెప్పండి. ఏంటి పుష్ప పార్టీ మూడ్ చెడగొడుతున్నావు? అది ఎందుకు ఇప్పుడు? సర్లే, ఏదో నన్ను బాధ పెడతాను అని ఉంటారు, అంతే కదా, వదిలేండి. కానీ మీరు మా అమ్మను అవమానించడం మాత్రం నాకు నచ్చలేదు సార్. నేను నీ అమ్మని ఏమన్నాను పుష్ప? నాకు ఇంటి పేరు లేదనే విషయం మీకు తెలుసు కదా సార్, అందుకే తెలిసి కూడా మీరు ఎవడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఉన్నాడో, ఎవడు పుట్టించాడో, స్టాంప్ అది ఇది అని ఎన్ని మాటలు అని ఉంటారు సార్ మీరు నన్ను. ఏంటి పుష్ప పార్టీ మూడ్ చెడగొడుతున్నావు? మళ్ళీ అవని ఎందుకు ఇప్పుడు? నాకు ఇంటి పేరు లేదంటే నా పుట్టుకుని అవమానించినట్టుగా సార్ మీరు. నా పుట్టుకుని అవమానించినారంటే మా అమ్మను అవమానించినట్టే సార్. నేను పుట్టినప్పటి నుంచి ప్రతి లండి కొడుకు అనే మాటే సార్ అదే. పుష్ప తాగి ఏదేదో మాట్లాడుతున్నావు, నీకెక్కువైంది. ఎక్కువే ఉండదే, అందులో ఒకటి ఎక్కువే ఉండదే. ఏంటది? ఇలాగా ఒకటి ఎక్కువే ఉండదే, ఒకటి ఎక్కువే ఉండదు అని చెప్పి సస్పెన్షన్ లో పెట్టడం రాదు సార్ నాకు. ఆ గన్ లో బుల్లెట్ ఎక్కువే ఉండదే. ఇందులో అవునా? దా 1 2 3 4 4 5 6 దా ఒకటి ఎక్కువే ఉండదే. పుష్ప అది సర్వీస్ రివాల్వర్, అందులో 6 బుల్లెట్లు ఉంటాయి. ఆ పొద్దు మీరు అన్న మాటలకి నేను పిడికిలు బిగిసినప్పుడు ఈడ కనిపెట్టుండారు కదా, అప్పుడు ఇందులోకి వెళ్ళాల్సిన బుల్లెట్ ఇందులోనే ఉండిపోయి ఉండదే. ఇదేందో తెలిసినా సారు, నా ఒంట్లో పారే మా నాయన రక్తం. మా అన్నోళ్ళు నా కాడ నుంచి ఇంటి పేరు లాక్కోక ముందే ఇది మా నాయన నాకు ఇచ్చేసి ఉండాడు. ఇది నా నుండి ఎవడు వేరు చేయలేడు సారా. ఇది సార్ నా బ్రాండ్. షికావత్ సార్ నా కొడక, ఏంది బుల్లెట్కి భయపడే బ్రాండ్ అనుకున్నావు అయితే? సొంత పొగరతో పెరిగిన బ్రాండ్ రైతే. ఆ పొద్దు నువ్వు అన్న మాటలకే ఈ పుష్పగడింత గమ్మునున్నాడు తెలిసిన నీక. మా అమ్మ జీవితంలో పెళ్లిలా మా ఇంట్లో జరుగుతాండే మొదటి పెళ్లి రైదే. ఇది ఆగితే మా అమ్మ బాధపడద్దని ఈ గంట వరకు ఆగి ఉండా. ఇక ఆగేదేలే. నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. ఏంద్ర అర్థమైందే, గొడ్డలోడ తీస్తా.
తీరా సార్ నా కొడక. నువ్వెవరితో పెట్టుకున్నావు తెలుసా పుష్ప? పన్వర్ సింగ్ షికావత్. అట్నా? అయితే ప్యాంటు కొడితే ఇది దేనికి? పుష్పగాడు షికావత్ సార్ నే గొట్టలోడ తీసి మొండి మొలతో నుంచో పెడితే ఎంత మజ్జా ఉంటది. తీరా సార్. చూసినావా ఇప్పాక ఇట్టాగే ఉంటది ఎవడికైనా. అది షికావత్ సారైనా పుష్ప గాడైనా. నీ ఒంటి మీద గొడ్డలు లేవో నా ఒంటి మీద గొడ్డలు లేవో కానీ ఓ తేడా ఉండదే. అదేందో తెలిసినా పుష్పగాడు జీవితం ఎట్టానే మొదలు పెట్టుండాడు. ఆడు కూలోడుగా ఉన్నప్పుడు ఆడు రేంజ్ ఏంది తెలిసినా నీకు? ఇది ఆడు రేంజ్. అప్పుడు అదే రేంజ్, ఇప్పుడు అదే రేంజ్. నేను రోడ్డు మీదకి ఎట్ట పోయినా నన్ను పుష్పగాడని అంటారు. నువ్వు పోయేట్టాగా రోడ్డు మీదకి పోలీస్ డ్రెస్ లేకుండానే. నీ కుక్క కూడా నేను గుర్తుపట్టదు. బ్రాండ్ అనేదే బట్టల్లో ఉండేది కాదు, బత్తకడంలో ఉంటది. రే షికావత్ సారా, ఇది మధ్యలో పెట్టుకో. పోయే లోడు పోతానే ఉంటది, వచ్చే దుడ్డు వస్తానే ఉంటది, కానీ నీకు అది రూపాయి ఉండదు. ఒంటి మీద యూనిఫామ్ ఉంటది కానీ చేసేదానికి పని ఉండదు. నీ కాడ సార్ మాత్రమే ఉంటది, మిగతా అన్నీ పెరికేస్తా. వస్తా.